యాక్నే లేజర్ పీల్స్ అనేటివి ఏంటి అనంటే మీకొకటి పేస్ట్ అనేది మీకిక్కడ నలుపున్న పేస్ట్ అంతా మీకు చర్మం పైన పెడతారండి. అది పెట్టేసి దాంతోటి ఒక లేజర్ పల్సెస్ తోటి, లేజర్ ఎనర్జీస్ తోటి మనకది తీసేయటం జరుగుతూ ఉంటుంది. అలా లేజర్ పల్సెస్ తోటి, లేజర్ ఎనర్జీస్ తోటి అది మనకి తీసేయటం తోటి చర్మంలో మనకి బెటర్ టెక్స్చర్, బెటర్ ఇంప్రూవ్‌మెంట్, మొటిమలు తగ్గటం, నల్ల మచ్చలు తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎలా జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనకి కొమిడోనల్ యాక్నే అని చెప్పాను గదండీ! నేను మీకు ఆ రోజు నేను పాత వీడియోస్‌లో నేను మీకు చెప్పాను కదా! మనకి ఆయిల్ గ్రంథులు అనేటివి, ఆయిల్ గ్లాండ్స్ అనేటివి మనకి వెంట్రుకల పక్కన ఉంటాయి. ఇక్కడ మనకి డర్ట్ అనేది స్కిన్ అనేది డెడ్ స్కిన్ అనేది అక్కడ క్లాగ్ అవ్వటంతోటి, అలానే ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ ఎక్కువ ఉండటంతోటి ఇక్కడ అదొచ్చి బ్లాక్ అవుతూ ఉంటుంది. అక్కడ బ్లాక్ అయిన దాన్ని కొమిడోన్స్ అని అంటాం. దాని తర్వాత ఇన్ఫెక్షన్, దాని తర్వాత నాడ్యులోసిస్టిక్. ఏవైతే కొమిడోన్స్ అంటామో క్లోజ్డ్ ఉంటాయండి, ఓపెన్ ఉంటాయి. ఇవి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అని అంటామనమాట. సో, ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉన్నప్పుడు దానికి మనకి కార్బన్ పెట్టినప్పుడు, అక్కడ లేజర్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాం. అదేదైతే నలుపు పేస్ట్ ఏదైతే ఉందో అక్కడ వెంట్రుకల దగ్గర అక్కడ మంచిగా కోట్ అవుతుంది. ఆ కోట్ అయినప్పుడు ఏదైతే లేజర్ తోటి చేస్తామో ఆ పోర్స్ అనేటివి మీకు ఓపెన్ అవుతాయి. పోర్స్ ఓపెన్ అయినప్పుడు ఆయిల్ సెక్రీషన్ అనేది రెగ్యులేట్ అవుతుందనమాట. అలాగే ఆ ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ కూడా బాగా రిడక్షన్ అవుతూ ఉంటుంది. సో, ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ రిడక్షన్ అలాగే పోర్స్ ఓపెన్ అవ్వటంతోటి మనకి కొమిడోనల్ యాక్నే అనేది బాగా తగ్గటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అలా చేయటంతోటి మనకి కొమిడోన్స్ అనేది రిలీఫ్ అవుతుందండి. కొత్త కొమిడోన్స్ రాకుండా కూడా కాపాడుతుంది. సో, ఈ విధంగా పనిచేస్తాయి. మరి ఇలా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నప్పుడు మనకి యాక్నే లేజర్ పీల్సే కాకుండా వేరే ఏమైనా ట్రై చేయొచ్చా అనంటే నోస్ పైన హైడ్రా ఫేషియల్స్ అనేటివి అవి ట్రై చేయొచ్చనమాట.